సో ఆ క్లారిటీ అయితే కొంచెం ఆ క్లారిటీ తీసుకుందాము. మా ప్రతినిధి రాజుతో మాట్లాడదాం. రాజు ఇక్కడ రాజు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం విడుదల చేసిన లెటర్ ఒకటి నేను మొత్తం చదివినిపించాను. అక్కడ వాళ్ళు చాలా క్లియర్ గా రాస్తున్నారు. సో ఎలాంటి హక్కు లేదు ఏ ఇతరులకు కూడా ఏమన్నా చేయాలనుకుంటే ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి అధికారికంగా విడుదల చేస్తాం మేమే, అలా చేయలేదు అని అంటే ఆ కార్యక్రమం అధికారిక కార్యక్రమం కాదు అని చెప్తున్నారు. సో ఎవరికి ఎలాంటి హక్కు లేదు అంటున్నారు. సో అంత క్లియర్ గా ఉన్న తర్వాత కూడా ఇప్పుడు 18వ తేదీన మరి రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇంకా అలాగే నిర్వహిస్తుంది అనుకోవచ్చా? సో ఇంత ఒక రకంగా డ్యామేజ్ జరుగుతుందని చెప్పొచ్చు. మరి ఎన్టీఆర్ ఆఫీస్ ఏమైనా కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా మరి కాసేపట్లో మీడియా సమావేశం ఉంది. ఆ సమావేశం తర్వాత ఏదైనా ఎన్టీఆర్ కార్యాలయం చేసినటువంటి సమాచారం మేరకు ఏదైనా ఫిర్యాదు చేస్తారనేది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా ఒక తుది వివరణ ఇచ్చే ప్రయత్నమే చేసింది కాబట్టి ఎన్టీఆర్ కార్యాలయము ఇదే ఆఖరి వివరణ. అంటే పూర్తిగా రా ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఈ కార్యక్రమానికి లేదంటే ఎన్టీఆర్కి సంబంధించి ఎలాంటి సంబంధం లేదు అనేది చాలా సుస్పష్టంగానే అభిమానులకు సమాచారాన్ని పార్టీ కార్యాలయం అఫీషియల్గా ఇచ్చింది. కాబట్టి మరి రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ పేరుతో ఎవరైనా కార్యక్రమాన్ని ఎన్టీఆర్ ఫోటో పెట్టుకొని ఆయన పేరు వాడుకొని లేదంటే అతన్ని ఇబ్బందికరంగా వార్తల్లో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే అలాంటి వాళ్ళని ఏం చేయబోతారు, అలాంటి వారిపై ఏ రకమైన చర్యలు తీసుకోవాలి అన్నది ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి విజ్ఞప్తి వస్తుందో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటి వరకు కూడా ఫిర్యాదు చేస్తారా లేదా అన్న సమాచారం మన దగ్గర లేకపోయినా మరి కాసేపట్లో అభిమానుల సంఘానికి సంబంధించి స్టేట్ కన్వీనర్గా ఉన్నటువంటి కృష్ణ యాదవ్ మీడియాను అడ్రస్ చేయబోతారు. కాబట్టి ఆ మీడియాను అడ్రస్ చేసిన తర్వాత ఏదైనా పార్టీ ఏదైతే కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు స్థానిక పోలీస్ స్టేషన్లో కానీ లేదంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టుల పైన కానీ ఏదైనా ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుందా? లేదు 18వ తారీఖు తాజ్ హోటల్లో జరిగే ప్రెస్ మీట్కి అనుమతి లేదు అని ఇవ్వద్దు అని చెప్పేసి పోలీసులకు ఏదైనా ఫిర్యాదు చేస్తారా? ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంది. మనకున్నటువంటి సమాచారం ప్రకారము 10 రోజుల క్రితమే తాజ్ హోటల్లో కొద్దిగా అమౌంట్ డబ్బు అడ్వాన్స్గా కట్టి ప్రెస్ మీట్కి 2 గంటల సమయం తీసుకున్నట్టుగా స్పష్టంగా మనకున్నటువంటి సమాచారం. మరి ఆ ప్రెస్ మీటుకి పర్మిషన్ లేదని తాజ్ యాజమాన్యం ఏదైనా వాళ్ళ అడ్వాన్స్ని రిటర్న్ చేస్తే లేదంటే మీరు ప్రెస్ మీట్ నిర్వహించుకునేందుకు వీల్లేదు అని చెప్పే ప్రయత్నము ఏదైనా చేస్తే తప్ప అక్కడ రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబంధించినటువంటి ప్రెస్ మీట్ జరిగే అవకాశం లేదు. మరి వీళ్ళు ఖచ్చితంగా ప్రెస్ మీట్ జరుగుతోంది ఒక సంచలనమైనటువంటి నిజాలు లేదంటే వాస్తవాలు లేదంటే ఒక సంచలనమైన నిర్ణయాలు ఇవి ప్రకటనగా ఉండబోతుంది అని ఎవరైతే రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తులు చెప్తున్నారో మరి వాళ్ళు చెప్పే మాటలను విశ్వసిస్తే మాత్రము ఖచ్చితంగా 10వ తారీఖు మీడియా సమావేశం ఉండే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు లేదంటే ఎన్టీఆర్ కార్యాలయం నుంచి తుది ప్రకటన తర్వాత ఖచ్చితంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్కి సంబంధం లేదు. కాబట్టి ఒకవేళ ఎన్టీఆర్ పేరును వాడుకోవద్దని కానీ లేదంటే ఊరువాడ కార్యక్రమానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబంధం లేదు. కాబట్టి ఏదైతే ఈ వ్యక్తులకు ఫ్యాన్స్కి సంబంధం లేని వ్యక్తులు వచ్చి ఎన్టీఆర్ ఫోటోను పేరును వాడుకుంటే తప్పు పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా వీళ్ళు ఏదైనా కంప్లైంట్ చేస్తారా? కంప్లైంట్ చేస్తే పోలీసులు ఏ రకంగా యాక్షన్ తీసుకోబోతారనేది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. మరి చూడాలి. ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే మరి కాసేపట్లో మీడియా సమావేశము ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరఫున ఉంది. రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం 18వ తారీఖు వరకు మేము నోరు మెదపము, ఎలాంటి విమర్శలకైనా ప్రకటనలకైనా కౌంటర్ ఇచ్చే ప్రసక్తి లేదు, మేము మాట్లాడేది 10వ తారీఖు మాత్రమే, అది 10 గంటలకు మాత్రమే 18వ తారీఖున. ఆ రోజు వరకు మీడియా వెయిట్ చేయాలి, మీడియాకి ఒక సెన్సేషనల్ వార్త ఇవ్వబోతున్నామని చెప్పే ప్రయత్నం మాత్రమే రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేస్తున్నారంటే ఖచ్చితంగా దీని వెనకాల బ్యాక్ ఎండ్ ఉన్నటువంటి వ్యక్తుల లేదంటే దీన్ని నడిపిస్తున్నటువంటి ఆర్గనైజ్ చేస్తున్న వ్యక్తుల కాన్ఫిడెన్స్ ఏంటి అన్నది మాత్రం ఇప్పటి వరకు కూడా అంతుపట్టిన పరిస్థితుల్లో ఖచ్చితంగా ఒక పొలిటికలైజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఒక ఉత్కంఠ అయితే ఖచ్చితంగా నెలకొంది. 18వ తారీఖు ఏం జరగబోతుంది? ఎన్టీఆర్ అభిమానులు రెండుగా విడిపోతారా లేదంటే ఎన్టీఆర్ అభిమానులకు సంబంధం లేనటువంటి కార్యక్రమం జరిగితే ఎన్టీఆర్ అభిమానులు అందరూ కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తారా? ఏం జరగబోతుంది అన్నది మాత్రం మనకు 18వ తారీఖు తెలుస్తుంది. లేదంటే పోలీసులు ఈలోపు ఏదైనా ఫిర్యాదు అందితే పోలీసుల వివరణ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? మరి ఇంటెలిజెన్స్ కూడా ఇప్పటికీ ఆరా తీస్తుంది. కాబట్టి ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా పోలీసులు ఏమైనా చర్యలు తీసుకుంటారా? వాళ్ళు ఎంట్రీ ఇస్తే మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 3 రోజుల పాటు ఏం జరగబోతోంది, ఈ కార్యక్రమానికి ఎప్పటికప్పుడు ఒక ఉత్కంఠ అయితే కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి పార్టీ వర్గాలు కూడా
దీన్ని ఆరాధిస్తున్నాయి. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు కూడా కొద్దిమంది మనతో మాట్లాడినప్పుడు ఇదంతా కూడా దీని బ్యాక్ ఎండ్ వేరే వాళ్ళు ఉన్నారు, ఖచ్చితంగా దీనిపైన మేము ఆరాధిస్తున్నామని చెప్తున్నారంటే ఖచ్చితంగా పొలిటికల్గా కూడా ఈ విషయం సెన్సేషన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఊరు వాడ కార్యక్రమానికి సంబంధించిన ప్రెస్ మీట్ జరుగుతుందా లేదా, జరిగితే ఏ రకంగా అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది, లేదంటే స్వాగతించే ప్రయత్నము ఎన్టీఆర్ ఫ్యాన్స్గా చేస్తారు. ఒక సేవా కార్యక్రమాన్ని స్వాగతిస్తామని చెప్పి ఇప్పటికే అభిమానులు ప్రకటించారు. కాబట్టి మరి అభిమానులు సేవా కార్యక్రమంగా చూసి స్వాగతిస్తారా, లేదు ఎన్టీఆర్ పేరుకు లేదంటే అతని పేరును రాజకీయాలు లేదంటే ఇతర వివాదాల్లోకి లాగడం వల్ల వివాదాస్పదం చేస్తే మాత్రము ఏ రకంగా అడ్డుకుంటారు అన్నది మాత్రము వేచి చూడాల్సిన అవసరమైతే ఉంది. మళ్ళీ 18వ తారీఖు లోపు ఏం జరగబోతుంది, ఈ 3 రోజులు ఏ క్షణంలో ఏ రకమైనటువంటి నిర్ణయం వెలువడిపోతుంది అన్నది మాత్రము మనం వేచి చూస్తే తప్ప అర్థమయ్యే అవకాశం లేదు. మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా మరి కాసేపట్లో ఏ రకమైనటువంటి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తుందో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది.